హాయ్, గుడ్ మార్నింగ్. అందరు స్టూడెంట్స్ అందరికీ నీట్ ఎగ్జామ్స్ అయింది. నెక్స్ట్ కమింగ్ అప్ ఎంసెట్ ఇదన్నీ బిజీ ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళే యూజీ స్టూడెంట్స్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. ఇంకా పేరెంట్స్ చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకంటే వాళ్ళ పిల్లల మీద పెట్టుకున్న డ్రీమ్స్ ఎక్కువ, స్పెండ్ చేసే మనీ ఎక్కువ. ఇదన్నిటికంటే వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోతే మనకు ఒక హ్యాపీగా ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఈ టైంలో మన వరకు వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత కొంత మనకు రిలాక్సేషన్ దొరుకుతుందని చెప్పి ఎప్పుడు అంటే పెళ్ళి ప్రాసెస్ నుంచి పిల్లల్ని కనటం, వాళ్ళని చదివించడం, ఒక అచీవ్మెంట్స్ లెవెల్స్ తీసుకురావటం, ఇదన్నీ అంటే వాళ్ళు ఒక మైల్ స్టోన్ లాగా ఫీల్ అవుతుంటారు. ఈ మైల్ స్టోన్ వెళ్ళిపోతే ఇంకా కొంత బెటర్గా ఉంటుంది. మన లైఫ్లో కొంతవరకు పీస్ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అంటారు. బట్ లైఫ్ అనేది ఎప్పుడు సెటిల్ అవ్వదని అనుకోండి, అది వేరే టాపిక్, మన తర్వాత మాట్లాడుతాం. ఇలా ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. మనకేంటంటే మన సొసైటీలో అంటే ఫస్ట్ ర్యాంక్ మంచి కాలేజీలో సీటు వచ్చిన వాళ్ళని బాబాయ్ భలే చదివారండి ఆ పిల్లాడు, అసలు ఎంత ఈజీగా ఇలా కొట్టేశాడని అనుకోండి అని వాళ్ళ గురించి ఎక్కువ గొప్పగా చదువుతుంటారు. నిజమే, గొప్పనే కాదని లేదు. ఎంత గొప్పగా ఉన్నా సక్సెస్ వచ్చిన వాడు ఎట్లయినా సక్సెస్ అయిపోతాడు. వాడికి పెద్దగా పేరెంటింగ్ వెళ్ళి దారి చూపించాల్సిన అవసరం లేదు. అంటే పెరిగే మొక్క అడవిలో ఉన్నా కూడా నీళ్లు పోయిపోయినా ఏం చేయకపోయినా ఏది పట్టించుకోకపోయినా మొలకలు వచ్చి అది బ్రహ్మాండంగా కాయవచ్చు. సో ఆ మొక్కకు మీరు చేసేది ఏముంది? హెల్ప్ ఏం లేదు. మీరు ఏదైనా దగ్గర కూర్చోబెట్టి చదివించారా? లేదు కదా. అది ఒరిజినల్గా కొన్నిసార్లు లక్ ఎక్కడ పడాలనో ఎట్లా ఉండాలనో మనం ప్రెడిక్ట్ చేయలేం. కానీ మార్కులు తక్కువ వచ్చి వాళ్ళని ప్రమోట్ చేసిన పేరెంట్స్కి వాళ్ళు పడే మానసిక బాధ ఎవరికి అర్థం కాదు. ఎందరూ ఏమనుకుంటాం, సరిగ్గా చదివించలేదా, సరిగ్గా చూసుకోలేదా, ఎందుకు తగ్గింది, మంచిగా ట్యూషన్ అయి ఉంటే పోయేది కదా, మంచి కాలేజీలో ఎందుకు చేర్పించలేదు, అయినా ఈ పిల్లలకి ఎంత క్రాక్ చేస్తుందని వీళ్ళు హోప్స్ పెట్టుకుని తిరిగేస్తున్నారు అని సొసైటీ వాళ్ళని ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటుంది. బాధలో ఉన్న మనిషిని బాధ పెట్టడం ఏంటండి? ఎక్కడ లాజిక్? హ్యూమన్ నేచర్ అది కాదు కదా. మీరు బాధల్లో ఉన్నారు, మీకు భరోసా ఇవ్వాలి కదా. హ్యాపీగా ఉన్నవాడికి ఎందుకండి భరోసా? వాడు ఇట్లా హ్యాపీ హార్మోన్తో హ్యాపీగా ఉన్నాడు కదా. ఇలా సొసైటీ కూడా వాళ్ళని మెంటల్గా డిప్రెషన్ రేటుకి ఎక్కువ చేస్తుంది. ప్లీజ్ అలా చేయమాకండి. సక్సెస్ అందరికీ రాదు, కొంతమందిలో వస్తుంది. అంతేం ఫెయిల్యూర్ అయిన అందరినీ బ్లేమ్ చేయొద్దు. వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళకంటే చాలా అటెంప్ట్ చేస్తుంటారు. ఇదన్నీ జస్ట్ లైక్ గేమ్ లాగానే. ఆపోనెంట్స్ వీక్గా ఉండవచ్చు, లేదంటే ఆపోనెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పార్ట్నర్ల కమ్యూనికేషన్ రాంగ్గా అయి ఉండవచ్చు. కొన్నిసారి మనం దరిద్రం తగలబడి ఇట్లా అయి ఉండవచ్చు. అలా రకరకాలుగా ఉంటుంది. అదన్నీ పట్టుకొని పేరెంటింగ్లో ఆల్రెడీ దే ఆర్ వెరీ స్ట్రెస్ అండి. ఇవాళ ఉన్న పేరెంట్స్లో స్ట్రెస్ లెవెల్స్ అయితే మామూలుగా లేదు. కదిలిస్తే ఏడ్చేంత పరిస్థితిలో ఉంటారు. వాళ్ళని మీరు వెళ్ళి ఓదార్పు చేసి నేనున్నా ఏం కాదు, ఇది కాకపోతే ఇంకో కోర్సెస్ ఉంది, లేదంటే ఇంకో ఛాన్స్ ఇస్తాం, ఇట్స్ నో ప్రాబ్లం, ఇంతవరకు తీసుకొచ్చావు కదా, ఇంటర్మీడియట్ వరకు వాడు పాస్ అయ్యాడు కదా, ఇంకో ఛాన్స్ ఇస్తే ఏమైపోతుంది? నువ్వు ప్రెగ్నెన్సీ కోసమో పెళ్ళి కోసమో లేదంటే ఇంకో దానికోసమో 1 year వేస్ట్ చేస్తావు. ఇంకో కోర్స్ తీసుకున్నా, ఒక టైం తీసుకున్నా కూడా వాడి లైఫ్లో బెటర్మెంట్ ఇవ్వవచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు. అది పిల్లలు చదువుతారంటే చదివిస్తాం, లేదంటే లేదు. కానీ సొసైటీ నుంచి ఏంటంటే వాళ్ళని మరి ఏదో అండరు అన్న వాళ్ళని పక్కన పడేసినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అది రైట్ కాదండి. పిల్లలు చాలా స్ట్రెస్లో ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా, దట్టు ఈ సీట్స్ ఇదన్నీ తక్కువ అవటం వల్ల లాస్ట్ టైం మొత్తం నీట్ ఎలా అయిందో ప్రపంచంలో అందరికీ తెలుసు. ఈసారి పేపర్ ఎంత టఫ్గా వచ్చిందో అందరికీ తెలుసు. ఇలా అందరూ ఆల్రెడీ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని మళ్ళీ మనం కష్టపడేవండి. హ్యూమన్ బీయింగ్గా ఒక్కటికి 10 సార్లు ఆలోచించుకొని ఇట్లా నీట్ రాసిన పేరెంట్స్ని అప్రోచ్ చేసినప్పుడు, పిల్లల్ని అప్రోచ్ చేసినప్పుడు కొంత వాళ్ళ మైండ్ సెట్ని కూడా రీడ్ చేయండి. మీ మైండ్లో ఉన్నదాన్ని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదండి.
ఆపోజిట్‌గా ఎంత రియాక్షన్ వస్తుంది, ఎంత పెయిన్ వస్తుందో ఆలోచించండి. ఇవాళ వాళ్ళకొచ్చిన బాధ రేపు మనకు రాకూడదని కాదు కదా! సో, చదువుకున్న పిల్లలకు కంగ్రాచ్యులేషన్ అండి. వాళ్ళు బాగా చదువుకున్నారు నిజంగా. మనం ప్రౌడ్‌గా ఫీల్ అవ్వచ్చు. కానీ అంటే బిర్యానీ తినేవాడు హ్యాపీగా బిర్యానీ తింటున్నాడు. అడుక్కున్న వాడికి మనం బ్రెడ్ ముక్కలు ఇచ్చినా బావుంటుంది కదండీ! సో, ఏం తినలేని వాడి దగ్గరికెళ్ళి బిర్యానీ రుచి చూపించినట్టే ఉంటుందండి మనం చేసిన కొన్ని పనులు. అది అవతల వాళ్ళని చాలా చాలా హర్ట్ చేస్తుంటాం. అది ఎంత హర్టింగ్‌గా ఉందంటే ఆ ఫేస్ తెలీదండి. ఫేస్ చేసిన వాడు చాలా ధైర్యంగా ఫేస్ చేస్తుంటాడు. ఆ ఫేస్ చేసిన ప్రాసెస్‌లో వాడు ఎన్ని కష్టాలు పడుతుంటాడో అనుభవించిన వాడికే తెలుస్తుంది. చెప్పేవాడు కాదు. చెప్పేవాడు చెప్పి ఆ మినిట్‌లో మర్చిపోయి వెళ్ళిపోతుంటాడు. అది తీసుకున్న వాడికి ఆ ఇంపాక్ట్ ఎంత ఉందో తెలుస్తుంది. అలా ఇంపాక్ట్ తెలిసిన వాడు లైఫ్‌లో ఇంకోళ్ళని ఎప్పుడూ ఆ పాయింట్‌కి కానీ, బాధకు కానీ తీసుకురావటానికి ఇష్టపడడు. ప్లీజ్ ఎవరిని బాధ పెట్టవద్దు. ఎవరి లైఫ్ అంత ఈజీ కాదు ఇవాళ.